వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఆన్ TV5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి మనం గమనిస్తే 46 పాయింట్స్ ప్లస్లో 8,787 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 175 పాయింట్స్ ప్లస్లో 28,416 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. బట్ కొద్దిగా హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా మార్కెట్ వీక్ అయిందని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 24 పాయింట్స్ వరకు హయ్యర్ లెవెల్స్ నుంచి కాస్త వీక్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ప్లస్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ అవడం కూడా దీనికి కారణంగా చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా 160 పాయింట్స్ ప్లస్లో 20,357 పాయింట్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఐటీ, మెటల్స్, టెక్నాలజీ రంగ షేర్స్లో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి కనిపిస్తుంది, కానీ మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాలను ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఎందుకంటే ఈ టూ కంపెనీస్ మెర్జ్ కాబోతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ 2 స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక 4% దాకా ఇవాళ మార్నింగ్ నుంచి గెయిన్స్తో కొనసాగుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, సన్ ఫార్మా, అరవిందో ఫార్మా లాంటి స్టాక్స్ 2.5 నుంచి 3% గెయిన్స్తో కొనసాగుతుంటే డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, ఐడిఎస్ఎల్ఆర్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ స్టాక్స్ అన్ని వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పటివరకు మార్కెట్ ట్రెండ్తో పాటు కాల్స్ అండ్ ఈమెయిల్స్కి సమాధానం చెప్పేందుకు మనతో శేషు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పటివరకు ట్రెండ్ మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? పీక్ లెవెల్స్ నుంచి 8,809 పాయింట్స్ నుంచి చూసుకున్నట్టయితే ఒక 20 పాయింట్స్ దాకా వీక్ అయింది మార్కెట్. మేబీ 8 అబోవ్ ఇవాళ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్ సజెస్ట్ చేస్తారా? అంటే ఒకటి 8,800 పైన అయితే క్లోజ్ కాకపోవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్స్ మార్నింగ్ నుంచి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తే మనకి హై నుంచి బాగా కరెక్ట్ అయినాయి. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో ఆగొచ్చు. అంటే ఎట్లనే ఇక్కడి నుంచి పడిపోతుందని కూడా చెప్పలేము. ఈ లెవెల్లో ఆగొచ్చు. డే పరంగా 8780 దగ్గర క్యాష్ నిఫ్టీకి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈవెన్ కొన్ని స్టాక్స్ కానీ చూసుకుంటే ఈవెన్ బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత పిఎస్యు బ్యాంక్స్లో హై నుంచి కొంత కరెక్షన్ అనేది చూసాము. దానివల్ల కూడా కొంచెం హై నుంచి కొంచెం ఈ పిఎస్యు రిలేటెడ్ స్టాక్స్ కరెక్ట్ కావడం వల్ల ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్ కరెక్ట్ కావడం వల్ల మార్కెట్లో కొంత సెల్లింగ్ వచ్చింది. ఏదైనా కూడా మార్కెట్స్ స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. మరి ఇక్కడ నుంచి అయితే 8,800 పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కూడా బాగా పెరుగుతాయి అయితే కూడా అనుకోలేము. ప్రజెంట్ లెవెల్స్ నుంచి కొంచెం మార్కెట్ కొంచెం కిందకు వచ్చి ఒక 10 to 15 పాయింట్స్ కిందకు వచ్చి అంటే అరౌండ్ 35 పాయింట్స్ ఆ రేంజ్లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్లో కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఒక ఐటీ మినహాయిస్తే మిగతా సెక్టర్లో హోల్డ్ చేయమని చెప్తాను. ఓన్లీ ఒక ఐటీ ప్యాక్ మాత్రం కొంచెం హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ రావడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి ర్యాలీస్లో ఐటీ స్టాక్స్ని సెల్ చేయమని చెప్తాను. ప్రస్తుతం అయితే మాత్రం మార్కెట్స్ క్లోజింగ్ కూడా ఈ లెవెల్ నుంచి కొంచెం కింద క్లోజ్ అయ్యి ఓవరాల్గా కొంత ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఎక్స్ప్రో ఇండియా స్టాక్స్ 1000 స్టాక్స్ తీసుకున్నారు, 54 రూపీస్లో లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? ఎక్స్ప్రో ఇండియా ఈ ఎక్స్ప్రో చూస్తే కనుక ఓవరాల్గా పెద్ద ఆశాజనకంగా కనిపించట్లేదండి. ఈ స్టాక్ చూస్తే కనుక టెక్నికల్గా మొదట ఒక స్వల్ప అప్ట్రెండ్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్ 50 రూపాయల దగ్గరే గత కొన్ని నెలలుగా కన్సాలిడేషన్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ ప్యాకేజింగ్లో ఉన్న రంగంలో చూస్తే కనుక ఈ సెక్టర్లో ఉన్న ర్యాలీని అంతగా పెద్ద పార్టిసిపేట్ చేయలేదు, కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ అనుకోవచ్చు. నా ఉద్దేశం అయితే మటుకు అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక టెక్నికల్గా వీక్గానే కనిపిస్తుంది, ఇండెసిసివ్గా ఉంది. అలాగే ఫండమెంటల్గా రిజల్ట్స్ కూడా పెద్ద ఏమీ స్ట్రాంగ్గా కనిపించట్లేదు. కాబట్టి ఎక్స్ప్రో ఇండియాని అవాయిడ్ చేయడం మంచిది. సతీష్ మెయిల్ చేశారు, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ దీప్ ఇండస్ట్రీస్ ఈ 2 స్టాక్స్ని ప్రజెంట్ రేట్లో 3 to 6 months గురించి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? ఎక్సైడ్ ఇండస్ట్రీస్, దీప్ ఇండస్ట్రీస్ రెండు కూడా మంచి సెలక్షన్ అంటే డెఫినెట్గా రెండు కూడా పిక్ చేసుకోమని చెప్తాను. దీప్ ఇండస్ట్రీస్ మనం చూసాము చాలా స్ట్రాంగ్గా అవుట్ పర్ఫామ్ చేస్తున్న కంపెనీ ఇది. ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా రిజల్ట్ పోస్ట్ చేసిన కంపెనీ. కాబట్టి దీప్ ఇండస్ట్రీస్ని మీరు బై చేసుకోవచ్చు. ఈవెన్ ఎక్సైడ్ కూడా బై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ చూసుకుంటే లాస్ట్ ఒక 2-3 క్వార్టర్స్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. కాబట్టి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అంటే రీసెంట్గా ఈ మెటల్స్ పెరగడం అనేది, ఈ కాపర్ ప్రైసెస్ పెరిగితే అది కొంచెం అది కాస్ట్ అనేది పెరగవచ్చు, అది వేరే విషయం. అయినా కూడా ఈ బ్యాటరీ సెగ్మెంట్లో చూసుకుంటే మిగతా అదర్ కంపెనీస్తో చూసుకుంటే అంటే అమర్ రాజా కానీ ఇటువంటి వాటితో చూసుకుంటే ఎక్సైడ్ బెస్ట్ అనిపిస్తుంది. ఎవ్రీ కరెక్షన్స్లోనూ కూడా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ని మీరు కొనుక్కోమని చెప్తాను. డీప్ అండ్ ఎక్సైడ్ మీరు సెలెక్ట్ చేసుకున్న 2 స్టాక్స్ కూడా బాగానే ఉన్నాయండి. విజయవాడ నుంచి అమర్నాథ్ మనకు కాల్ ఉన్నారు. అమర్నాథ్
నా దగ్గర జ్యోతి ల్యాబొరేటరీస్ ఉన్నాయండి 351 లో. ఓకే. అండ్ థైరోకేర్ శేషు గారు రికమెండ్ చేశారు మా ది కాల్ కి. సో అది 623 లో ఉన్నాయి. ఓకే. సో రెండు లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా? థైరోకేర్ ఇంకా ప్రాఫిట్ లోకి వచ్చింది కదా, సో ఇంకా కంటిన్యూ అవుతుందా లేదంటే అమ్మేసుకోవాలా? థైరోకేర్ వాళ్ళు 50 వీక్ హైట్ టచ్ చేసింది, చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. 700 పైన సస్టైన్ అవుతుంది థైరోకేర్. కానీ థైరోకేర్ స్లో అండ్ స్టడీ స్టాక్ అండి. ఎప్పుడు కూడా ఇదేంటంటే ఇక్కడి నుంచి ఒక 1 month లోనే మీకు ఒక 30% 40% అట్లా పెరిగి స్టాక్ కాదు. ఈవెన్ కరెక్షన్ వచ్చినా కూడా పెద్దగా కరెక్షన్ రాదండి. మంచి స్టాక్, ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. కాబట్టి మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోండి. అంటే మీరు తక్కువ ప్రాఫిట్ కి మీరు ఎగ్జిట్ కావడం అనేది నేనైతే సజెస్ట్ చేయను. మనం రికమెండ్ చేసింది కూడా 1.5 year దృష్టిలో పెట్టుకుని, అంటే ఈ దీపావళి నుంచి దీపావళి కాదు, కొంచెం వెయిట్ చేసినా కూడా మీకు మంచి రిటర్న్. ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాబట్టి అంటే ఎక్కడ ఎగ్జిట్ కావాలి అని కాకుండా మీరు కొంతకాలం దీంట్లో హోల్డ్ చేయండి. జ్యోతి ల్యాబొరేటరీస్ విషయానికి వస్తే పర్సనల్ కేర్లో ఎఫ్ఎంసీజీలో ఉన్న జ్యోతి ల్యాబొరేటరీస్ ఉన్న వాటిలో పర్లేదండి. మిగతా అదర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే ఇది వాల్యుయేషన్స్ పరంగా ఓకే. వీళ్ళకు న్యూ ప్రోడక్ట్స్ కూడా మనకి పైప్ లైన్లో ఉన్నాయి. అంటే చాలా తక్కువ ప్రోడక్ట్స్ అయినా కూడా పర్లేదండి, మంచి కంపెనీనే. మీరు హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్ కోసం జ్యోతి ల్యాబ్స్ని మీరు హోల్డ్ చేసుకొని. ప్రస్తుతం అయితే మాత్రం కొంచెం వీక్నెస్ అనేది ఉంది. ఆ వీక్నెస్ కొనసాగడానికి కూడా అవకాశం ఉందండి. అంటే ఇమీడియట్గా అయితే పెరగకపోవచ్చు. మళ్ళీ దీనికి ఈ మార్చి మేలో మంచి ర్యాలీ అనేది దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏప్రిల్ నుంచి జూన్ జూలై వరకు మంచి ర్యాలీ ఉంటుంది. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి వాసు మరో కాలర్. హలో అవునండి వాసు, నా పేరు వాసుదేవ్ రెడ్డి అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. అయితే లాంగ్ టర్మ్ గురించి JSW స్టీల్ దగ్గర 100 shares ఉన్నాయి 197 లో. ఓకే. ఈ రేట్ లో యావరేజ్ చేసుకోవచ్చా? ఇంకొకటి వచ్చి నితిన్ స్పిన్ 71 లో ఉంది. ఓకే. షేర్స్ ఇది కూడా యావరేజ్ చేసుకోవచ్చా ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో? కొద్దిగా చెప్తారా? లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా ఈ 2 stocks ని? లాంగ్ టర్మ్ గురించి అండి. ఓకే. JSW స్టీల్ అండ్ నితిన్ స్పిన్నర్స్ రెండు మంచి స్టాక్స్ ఏనండి. JSW స్టీల్ కూడా చూస్తే కనుక ఈ స్టీల్ సెక్టర్లో బాగా స్ట్రాంగ్గా పెర్ఫార్మెన్స్ అనేది రావడం మనం చూసాము. అలాగే ఈ మధ్య చైనా నుంచి వచ్చిన సంకేతాలు కూడా స్టీల్కి, మెటల్స్కి, ఇండియన్ కంపెనీస్కి అన్నిటి కూడా బాగా బెనిఫిట్ అవ్వడం మనం చూసాము. లాస్ట్ 1 yearగా అవుట్ పెర్ఫార్మ్ చేయడం మనం చూసాము. కాకపోతే హైయర్ లెవెల్లో కొంచెం ఓవర్బాట్ పొజిషన్లో ఉంది. రన్అప్ కూడా బాగా వచ్చేసింది. కాబట్టి నా ఉద్దేశం కొంచెం హై లెవెల్లో కాషియస్గా ఉంటే మంచిది. JSW చూస్తే కనుక ఈ మధ్యకాలంలో వాళ్ళ ప్రొడక్షన్ కూడా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిందంటే అంత డిమాండ్ కూడా బాగా పెరిగిందని అర్థం కూడా. సో కాకపోతే చిన్న టెక్నికల్గా రియాక్షన్లో ఒకవేళ 170 ఆ లెవెల్కి వస్తే కనుక అది బెటర్ టైమింగ్, బెటర్ రేట్ ఉంటుంది అనిపిస్తుంది. అలాగే నితిన్ స్పిన్నర్స్ కూడా మనం చూస్తాము చాలా కాలం కన్సాలిడేషన్ తర్వాత ఈ లాస్ట్ 2 weeks కానీ కొంచెం వాల్యూమ్స్ తర్వాత ఆ 80 levels బ్రేక్ అవడంతో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ బిగిన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక గత 6 నెలలుగా వస్తున్న ఒక ఇండస్ట్రీస్ ట్రెండ్ నుంచి బయటపడి ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. ఫండమెంటల్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం 2 తీసుకోవచ్చు. ఓకే. కొన్ని ఈమెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. ఈమెయిల్స్లో మనకి మిందా కార్ప్ గురించి అడుగుతున్నారు. తిరుపతి కూడా మిందా కార్ప్ని ఈ టైంలో తీసుకోవచ్చా? మిందా కార్పొరేషన్ చూస్తే కనుక టెక్నికల్గా వీక్గానే కనిపిస్తుంది. ఒకప్పుడు చూస్తే కనుక మిందా కార్ప్ చాలా స్ట్రాంగ్ అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్గా మనం చూసాము. బాగా రన్అప్ వచ్చేసిన తర్వాత ఈ మధ్య గత కొన్ని నెలలుగా చూస్తే కనుక కొంచెం హై లెవెల్ నుంచి 140, 150 రూపాయల నుంచి కరెక్షన్ రావడం మనం చూసాము. ఇంచుమించు 80, 90 రూపాయల వరకు పట్టం మనం చూసాము ఈ ఆటో యాన్సిలరీ కంపెనీ. ఓవరాల్గా ఆటో యాన్సిలరీ కూడా బాగా బులిష్గా ఉన్నప్పటికీ స్టాక్ చూస్తే కనుక కొంచెం ఓవర్ వాల్యూడ్గా స్ట్రాంగ్ రన్అప్ కూడా రావడం మనం చూసేసాము. సో కాబట్టి నార్మల్గా ఒక టెక్నికల్ రియాక్షన్ కూడా రావడం మనం చూస్తాము. ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఈ లెవెల్లో వాల్యుయేషన్ కూడా కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ ఇప్పుడే కనుక కరెక్షన్ వచ్చిందంటే కనుక మిండా కార్ప్ మళ్ళీ ఒక మైనర్ కరెక్షన్ వస్తుంది. 70 రూపీస్ దగ్గర మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ చూస్తే కనుక మేజర్ లాంగ్ టర్మ్ బేస్ ఇదే కాబట్టి క్లోజర్ టు 70 దగ్గర మీరు టెక్నికల్గా ఫండమెంటల్గా అట్రాక్టివ్ లెవెల్ అవుతుంది. నూజివేడ్ నుంచి జయలక్ష్మి మరో కాలర్. హలో జయలక్ష్మి గారు. హలో. హలో నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. క్యాపిటల్ ఫస్ట్ 549 లో ఉన్నాయండి. Okay. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా ఉంచమంటారా? ఇంకోటి యాక్సిస్ బ్యాంక్ అండి. ఓకే. 421 లో 50 ఉన్నాయి. ఓకే. అది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? అంటే మీరు ఎంత కాలానికి తీసుకున్నారండి? షార్ట్ టర్మ్ గురించేనా, లాంగ్
లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే 1 year అనే ఉంచుకున్నాం పెట్టానండి. Okay. ఇప్పుడు బుక్ చేసుకుంటే మళ్ళీ లోలో కొనుక్కోవచ్చా ఏంటని. ఓకే. ఇంకా ప్రోగ్రామ్ చేయండి. 335 లో ఐపీ కూడా తీసుకున్నాము. ఏదండి? ఐసిఐసిఐ ప్రోగ్రామ్ ఓకే. 334 లో తీసుకున్నాము. అదేం జరగట్లేదండి. అది అమ్మేసేయమంటారా ఉంచమంటారా? ఇప్పుడిప్పుడే మొమెంటం స్టార్ట్ అయిందండి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో, క్యాపిటల్ ఫస్ట్ అండ్ యాక్సిస్ బ్యాంక్. క్యాపిటల్ ఫస్ట్ మీరు అంటే టైం ఫ్రేమ్ ఏమైనా చెప్పారా? 1 year గురించి తీసుకున్నారు, బట్ ప్రాఫిట్స్ లో ఉన్నారు. అమ్మేసి మళ్ళీ లోయర్ లెవెల్లో తీసుకోవచ్చా? కానీ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఎందుకంటే క్యాపిటల్ ఫస్ట్ గా చూసుకుంటే చాలా పానిక్ సెల్లింగ్ ఒక టైంలో మనకి చూసాము. డిమానిటైజేషన్ నుంచి విపరీతమైన సెల్లింగ్తో ఇది ఆల్మోస్ట్ మనకి చూస్తే 500 లెవెల్స్కి వచ్చి అక్కడ నుంచి బాగా పెరిగింది. ఇంకా పెరగడానికి అవకాశం ఉందండి. 720 ఆ లెవెల్ కానీ క్రాస్ అయిందంటే ఈవెన్ న్యూ హైస్కి వెళ్ళొచ్చు. 800 అండ్ చేంజ్కి వచ్చినప్పుడు 820, 840కి వచ్చినప్పుడు అంటే కొన్ని నెలలు ఆగండి, ఆ లెవెల్ రావడానికి అవకాశం ఉంది. వచ్చినప్పుడు మీరు క్యాపిటల్ ఫస్ట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నుంచి గురించి అడిగారు. అంటే మీరు ఇది కూడా పెరిగిందండి లాస్ట్ ఫ్యూ వీక్స్గా గమనిస్తే మీకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బాగా పెరిగింది. అయితే ఇదేంటంటే మీరు మిడ్ క్యాప్ స్టాక్ ఎప్పుడు కూడా బాగా పెరుగుతాయి, ఈవెన్ పడడం కూడా అదే విధంగా ఉంటుంది. ఇదేంటంటే ఇది లార్జ్ క్యాప్ స్టాక్ కాబట్టి మీరు అనుకున్న విధంగా పెరగకపోవచ్చు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా స్టడీగా ఉంటుంది ఈ స్టాక్లో. కాబట్టి మీరు దీన్ని హోల్డ్ చేసుకోండి. ప్రస్తుతం అయితే 380 లెవెల్స్ ఇమీడియట్గా ఇది టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకోటి మీరు గమనిస్తే ఇది 52 వీక్ హైకి ఉన్న స్టాక్ అండి, కాబట్టి మీరు పెరగలేదని అయితే నేను అనుకోను. ఇంకా పెరగచ్చు 420 దాకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో దీన్ని టార్గెట్గా చెప్పొచ్చు. ఇంకో స్టాక్ అంతే 2 స్టాక్స్. సునీల్ కుమార్ మెయిల్ చేశారు. షుగర్ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు ఆయన. కేఎం షుగర్స్ అన్న దానిలో 80% ప్రాఫిట్స్లో ఉన్నారు. దాల్మియా షుగర్స్లో 40% ప్రాఫిట్స్లో ఉన్నారు. అప్పర్ గ్యాంజెస్లో కూడా ప్రాఫిట్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ 3 స్టాక్స్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా షుగర్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. ఇవాళ 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ జాబితాలో సగం స్టాక్స్ షుగర్ స్టాక్స్ రిలేటెడ్ ఉన్నాయి. కొన్ని స్టాక్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కూడా ఈసారి క్వార్టర్లో మనం చూస్తున్నాము. ఎలా ఉండొచ్చు షుగర్ స్టాక్స్ ప్రాఫిట్స్ అలాగే హోల్డ్ చేసి ఈ రైడ్ని ఈ ప్రాఫిట్స్ని రైడ్ చేయొచ్చు? అలాగే కేఎం షుగర్ చూస్తే కనుక మనం 10 రూపాయల నుంచి స్టాక్ 38, 40 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. ఇవాళ కూడా ఇంచుమించు 4% వరకు పెరగటం మనం చూసాము. సో ఓవరాల్గా బుల్లిష్ ట్రెండ్లో ఉన్నప్పటికీ కొంచెం ఈ లెవెల్లో వాలిడిటీ బాగా గమనిస్తున్నాము. ఒక స్టడీ అప్ ట్రెండ్ తర్వాత ఈ లెవెల్లో కొంచెం వాలంటైల్ మూమెంట్ తోటి హై లెవెల్లో కొంచెం బయింగ్ సెల్లింగ్ రెండు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే ఔద్ షుగర్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య 90 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పెరిగింది. సో ఈ లెవెల్లో ప్రస్తుతం కేఎంలో 40, అలాగే ఔద్ షుగర్స్లో కూడా 150 దగ్గర కొంచెం ఓవరాల్గా షుగర్ స్టాక్స్ అని ప్రీవియస్ పీక్స్ డిమానిటైజేషన్ ముందు వచ్చిన పీక్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని రెండోసారి డబుల్ టాప్ ప్యాటర్న్గా రీటెస్ట్ చేస్తుంది. సో సైకిల్ కూడా బాగా ఎక్స్టెండ్ అయిపోయింది, బాగా హ్యాండ్సమ్ గెయిన్స్ వచ్చేసాయి. కాబట్టి బహుశా ఆ 6 month సైకిల్ ప్రకారంగా చూస్తే కనుక నా ఉద్దేశం ఈ లెవెల్లో ఉన్నాయంటే కనుక ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు, లేదంటే లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయండి. ఓకే. రాజ్యలక్ష్మి అడుగుతున్నారు, టీసీఎస్ అని ఐపీఓలో తీసుకున్నారట, ఐపీఓ నుంచి హోల్డ్ చేస్తున్నారు లాంగ్ టర్మ్. ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? అండ్ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని స్పెషాలిటీ కెమికల్స్లోకి ఆయన ఎంటర్ అవ్వచ్చా? టీసీఎస్ అంటే కిల్లింగ్ మనీ 1000 స్టాక్స్ టీసీఎస్ మంచి అంటే 1000 స్టాక్స్ ఉన్నాయండి. బెటర్ అండి, మీరు ఎగ్జిట్ కమ్మనే చెప్తానండి. ఎందుకంటే ఓకే ఇక్కడ నుంచి ఒక 5% పెరగచ్చు, అంతకుమించి మ్యాక్సిమం అండి పెరగకపోవచ్చు. నెక్స్ట్ 1.5 year అయితే ఇవి ఐటీ కంపెనీస్కి ఈవెన్ 1.5 year కాదు, ఈవెన్ రానున్న రోజుల్లో కొన్ని 2-3 ఏళ్ళ దాకా కూడా పెద్దగా పెరుగుతాయితే నేను అనుకోనండి. 2-3 రీజన్స్ అందరికి తెలిసిందే. H1B వీసా ఒకటి ఆ ఇష్యూ కావచ్చు, తర్వాత అక్కడ ట్రంప్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఐటీ కంపెనీస్కి బాగా మార్జిన్ ప్రెషర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాము లాస్ట్ కొన్ని రోజులుగా ఐటీ కంపెనీస్ ప్రమోటర్స్ ముందుకు వచ్చి రానున్న రోజుల్లో మాకు టఫ్ టైమ్స్ ఉన్నాయని మనకి ప్రెస్ మీట్స్ పెట్టి చెప్పడం అనేది ఒక కారణం అని చెప్పచ్చు. ప్లస్ రిజల్ట్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత రీసెంట్గా చూసుకుంటే ఇన్ఫోసిస్లో ఒక 9,000 మందిని తీసేయడము ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఇండికేటర్స్ అనమాట. కాబట్టి కొంచెం సైకిల్ అనేది 2-3 ఏళ్ళ వరకు పెద్దగా పెరగకపోవచ్చు. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం అయితే మంచిదేనండి. అంటే ఒకటే స్టాక్ మార్కెట్లో ఒకటే ఉంటుంది, ఏది కూడా పర్మనెంట్గా అనేది అంటే కంటిన్యూగా ఈ అప్ ట్రెండ్ అనేది ఉంటుంది అయితే అనుకోము. కాబట్టి మీరు ఐటీ కంపెనీస్ నుంచి మీరు ఎగ్జిట్ కాండి. ఇంకోటి ఇండియాలో ప్రస్తుతం ఉన్న లార్జెస్ట్ మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ టీసీఎస్ అండి.
కాబట్టి ఇక్కడ నుంచి ఈ లెవెల్లో పెద్దగా పెరుగుతుంది అనుకోను, కాబట్టి మీరు ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. వేరే అదర్ స్టాక్స్ మీరు మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఓకే, మరొక మెయిల్ అనిత అడుగుతున్నారు, కేజీ డెనిమ్ అండ్ ప్రభాత్ డైరీ ఈ 2 స్టాక్స్ని లాంగ్ టర్మ్ గురించి బై చేయొచ్చా ఇప్పుడు? కేజీ డెనిమ్ అండ్ ప్రభాత్ డైరీ. కేజీ డెనిమ్ చూస్తే కనుక ఈ డెనిమ్ స్పేస్లో స్టాక్స్ అన్ని కూడా బాగా రన్ అప్ అవ్వడం మనం చూసాము. ఈ స్టాక్ కూడా 10 రూపాయల నుంచి 110 రూపాయల వరకు బాగా పెరిగింది. అలాగే లాస్ట్ ఒక 3-4 to 6 months చూస్తే కనుక 100-110 రూపీస్ దాటలేకపోతుంది. టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం బాగా ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది, కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా లోయర్ సైడ్ చూస్తే కనుక 75 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. నా ఉద్దేశం బహుశా ఈ కరెక్షన్, ఈ కన్సాలేషన్లో 70 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆ లెవెల్లో కొంచెం చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. అలాగే ప్రభాత్ డైరీ కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్గా బాగా కన్సాలేషన్ అవుతున్న స్టాక్. టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యనే కొంచెం 90 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని ఇప్పుడే కొంచెం స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్లోకి రావడం చూస్తున్నాం. సో ప్రభాత్ డైరీ చూస్తే కనుక ఓవరాల్గా స్లో అండ్ స్టడీగా హయ్యర్ టాప్స్ లాంగ్ టర్మ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. కాబట్టి వీక్లీ మంత్లీలో ఈ లెవెల్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఓవరాల్గా సెక్టర్ కూడా పాజిటివ్గానే ఉంది. కాబట్టి క్లోజర్ టు 100 లెవెల్స్లో మీరు ప్రభాత్ డైరీ బై చేయొచ్చు. ఓకే, కవిత మెయిల్ చేశారు, నౌకరీ, స్నోమెన్ లాజిస్టిక్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్, వ్యాబాగ్ ఈ స్టాక్స్ అన్ని హోల్డ్ చేస్తున్నారు. 2014 నుంచి లాస్ట్లో ఉన్నారు. వీటి నుంచి ఎగ్జిట్ అయ్యి మంచి స్టాక్స్ ఏమైనా ఎంటర్ అవ్వచ్చా, స్టాక్స్ కంటిన్యూ చేసుకోవచ్చా? స్నోమెన్, సౌత్ ఇండియన్ బ్యాంక్, వ్యాబాగ్, వియటెక్ వ్యాబాగ్. సౌత్ ఇండియన్ బ్యాంక్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి బాగా అంటే ఓపికని పరీక్షించిన స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. రిజల్ట్ బాగా వచ్చినా కూడా ఏంటంటే ఇంతకుముందు ఇది ఈక్విటీ పెద్ద చేయడం అనేది స్టాక్కే నెగిటివ్ అయింది. కాబట్టి ఇప్పట్లో అంటే ఇప్పుడు రీసెంట్గా కొంచెం చూస్తుంటే లో నుంచి సౌత్ ఇండియన్ బ్యాంక్ కొంచెం పెరిగింది. కాబట్టి ఏంటంటే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. మీరు సౌత్ ఇండియన్ బ్యాంక్ని మీరు ఇదే స్పేస్లో వేరే మీరు బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోమంటాను. ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, ఎందుకంటే ఇది ఇన్ని రోజులు ఉన్నాం కదా, మళ్ళీ ఇంకొంచెం కొన్ని రోజులు ఉంటే పెరగొచ్చేమనిపిస్తుంది. కానీ పెద్దగా పెరిగే అవకాశాలు అయితే సౌత్ ఇండియన్ బ్యాంక్లో లేవు. దీనికన్నా మీరు వేరే బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోమంటాను. ఇన్ఫో హెడ్జ్ అండి, ఇన్ఫో హెడ్జ్, నౌకరీ, తర్వాత షాదీ.com ఇవన్నీ ఆపరేటర్ అంటే పోర్టల్ ఆపరేటర్. దీంతో పాటు ఇంకా 3-4 ఉన్నాయండి. ఇది కూడా చూసుకుంటే కొంచెం ఇంతకు ముందులాగా లేదండి. వీళ్ళ బిజినెస్ కూడా కొంచెం చేంజెస్ అంటే కాంపిటీషన్ బాగా ఉండడము, దాని కారణంగా ఇన్ఫో ఎడ్జ్లో పర్ఫార్మెన్స్ లేదు. కాబట్టి ఇది కూడా మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కాండి, ఎందుకంటే టెక్నాలజీలో ఫాస్ట్గా చేంజెస్ ఉన్నాయి. ఒకప్పుడు మీరు అన్నట్టుగా ఇది ఇన్ఫో ఎడ్జ్ అనేది చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ. తర్వాత బికాస్ ఆఫ్ ఓన్లీ ఐ థింక్ ఒకటి కాంపిటీషన్ అండి, కాంపిటీషన్ కారణంగా మార్జిన్స్ బాగా పడిపోయినాయి. కాబట్టి దీంట్లో కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, మరొక మెయిల్ సురేష్ అడుగుతున్నారు, జేబీఎం ఆటో 310లో 2600 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? జేబీఎం ఆటో 310. జేబీఎం ఆటో ఈ మధ్య చూస్తే కనుక 100 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెరిగింది. కరెక్ట్గా 300-320 ఈ లాస్ట్ మొన్న నెల క్రితం వచ్చిన టాప్. అది ఆ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ కూడా మనం రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం టెక్నికల్గా అప్ ట్రెండ్కి బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. 300 రూపీస్ దాటలేకపోతుంది. సో లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు బాగా 3-4% కూడా బాగా పెరగడం కూడా మనం చూసాము. ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం రీజనబుల్గానే ఉందనిపిస్తుంది. బట్ ఆటో యాన్సిలరీ చూస్తే కనుక బాగా స్లోగా పెర్ఫామ్ చేసిన స్టాక్ మిగతా ఆటో యాన్సిలరీ స్టాక్తో పోలిస్తే. ఇవాళ మూమెంట్లో బట్టి చూస్తుంటే బహుశా మళ్ళీ రీసెంట్గా మొన్న వచ్చిన హై 280-290 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. నేనైతే అనుకోవడం కొంచెం రన్అప్ వచ్చేసింది, 300 దాటలేకపోతుంది. కాబట్టి ఈ లెవెల్లో వాల్యుయేషన్ కూడా స్టాక్ ప్రైస్లో ఫుల్గా రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి క్లోజర్ టు 300 రూపీస్ దగ్గర జేబీఎం ఆటో ఎగ్జిట్ అవ్వచ్చు. మళ్ళీ బాగా డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు 200 లెవెల్కి వస్తే బై చేయొచ్చు. ఓకే, ఆదినారాయణ అడుగుతున్నారు, అట్లాస్ సైకిల్స్ 560 రూపీస్లో బై చేశారట, హోల్డ్ ఆర్ సెల్? అట్లాస్ సైకిల్స్ ఇవాళ కూడా 5% డౌన్ సెల్లింగ్ పడినట్టుంది. అవునండి, అట్లాస్ సైకిల్ ఇంకా కొన్ని రోజులు ఇదే విధంగా ఉండొచ్చు అండి. ఇది అప్ ట్రెండ్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ కాదు. ఇది కొన్ని రోజులు ఫస్ట్ ఏంటంటే డౌన్ సైడ్ ఫ్రీజ్ పడడం అనేది అయిపోవాలండి. అయిపోయినాక
అప్పుడు దీంట్లో మళ్ళీ అప్ ట్రెండ్ అనేది అంటే అప్ ట్రెండ్ ఈవెన్ ఆగిపోయినంత మాత్రం అప్ ట్రెండ్ వస్తుంది అనుకోను, కొన్ని రోజులు కన్సాలిడేషన్లో ఉంటుంది. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి అండి. మీరు ఎప్పుడు కూడా నేను రిపీటెడ్ చెప్తూ ఉంటాను, దాన్ని పెరుగుతున్నప్పుడు బై చేయడం కన్నా మంచి కంపెనీని కొంచెం పడుతున్నప్పుడు బై చేయడం ఎప్పుడు కూడా బెటర్ అండి. అంటే అది ఫండమెంటల్స్ కంప్లీట్గా వీక్ అయిపోయి లేకపోతే ఏదైనా మేజర్ నెగిటివ్ వస్తే అటువంటిప్పుడు మీరు పడుతున్నప్పుడు బై చేయకూడదు. మామూలు నార్మల్ కరెక్షన్స్లో మార్కెట్లో నార్మల్ కరెక్షన్స్ వస్తే అటువంటిప్పుడు బై చేసుకోమని చెప్తాను. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి, మళ్ళీ ఇమీడియట్గా అయితే ఇది పెరగకపోవచ్చు అండి. శుశ్రూష అడుగుతున్నారు శేషు గారిని, వైట్ గూడ్స్ అండ్ బ్రాండెడ్ గార్మెంట్స్ సెగ్మెంట్లో లాంగ్ టర్మ్ నుంచి ఏమైనా స్టాక్స్ సజెస్ట్ చేస్తారా? వైట్ గూడ్స్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం సింఫనీ, ఐఎఫ్బి లాంటివి కన్సిడర్ చేసుకోవచ్చా? ఉన్న వాటిల్లో చేసుకోవచ్చు అండి. మీరు వైట్ గూడ్స్లో మీకు సింఫనీ వెళ్ళడం బెటర్ అండి, ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఆల్రెడీ మనం గతంలో చాలాసార్లు కూడా మనం అనుకున్నాము. మీరు వెళ్ళొచ్చు, సింఫనీని బై చేసుకోమని చెప్తాను. ఈవెన్ వోల్టాస్ని కూడా బై చేసుకోవచ్చు అండి. వోల్టాస్ని కూడా అయితే వోల్టాస్ లాస్ట్ ఫ్యూ డేస్లో అంటే అలా ఫ్యూ వీక్స్లోనే బాగా పెరిగింది, అయినా కూడా వోల్టాస్నే బై చేసుకోవచ్చు. ఈవెన్ సింఫనీ కూడా బై చేసుకోమంటే రెండు కూడా వైట్ గూడ్స్ వెళ్ళొచ్చు. ఈవెన్ ఐఎఫ్బి ఇండస్ట్రీస్ వెళ్ళొచ్చు, కానీ ఐఎఫ్బి ఇండస్ట్రీస్ ఏంటంటే కొంచెం ఈ ఏసీ రిలేటెడ్ వాటిలో లేదు. అయితే వాళ్ళ మెయిన్ ఏంటంటే లాస్ట్ కొన్ని రోజులుగా వాళ్ళ బ్రాండ్ అనేది బాగా పెరిగింది, సేల్స్ పరంగా బాగా మెయిన్ రిజల్ట్ పరంగా కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఐఎఫ్బి కూడా వెళ్ళొచ్చు. ఏదైనా సింఫనీ, వోల్టాస్, ఐఎఫ్బి మూడింటిని మంచి కంపెనీస్, మూడింటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోమంటారండి. ఓకే. మరొక బ్రాండెడ్ గార్మెంట్స్, బ్రాండెడ్ గార్మెంట్స్లో అంటే పర్టికులర్గా ఇదేం చెప్పలేమండి. అయితే ఇప్పుడు ఆల్రెడీ అన్ని పెరిగి ఉన్నాయి స్టాక్స్. అరవింద్ ఒకటే కన్సిడర్ చేయొచ్చు. ఆ తర్వాత ఆర్వి డెనిమ్ అని చెప్పడం జరిగింది. గతంలో నేను 76-78 రూపాయలు 70-75లో రికమెండ్ చేశాను, దాన్ని కూడా వెళ్ళొచ్చు అండి. ఆర్వి డెనిమ్ కూడా వెళ్ళొచ్చు. అయితే కైటెక్స్ గార్మెంట్ చూసాము, అది లాస్ట్ రిజల్ట్ క్వార్టర్ బాగా రాలేదు. ఇది మెయిన్ ఏంటంటే యూఎస్లో మేజర్ రీటైల్ వాల్మార్ట్కి వీళ్ళు సప్లై చేస్తారు కిడ్స్ వేర్లో. మొన్న రిజల్ట్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చాయండి. ఇది ఇంకా పెరగలేదు, ఇప్పుడే పెరగడానికి రెడీ ఉంది కైటెక్స్. కాబట్టి కైటెక్స్ గార్మెంట్స్ని కూడా మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎక్కువ 90% బిజినెస్ అనేది ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడిన కంపెనీ అండి ఇది. ఓకే. మరొక మీల్ కూడా మనం తీసుకుందాం. రవి అడుగుతున్నారు, ఈ టైంలో లారస్ ల్యాబ్స్ ఫ్రెష్గా ఎంటర్ అవ్వడం కరెక్టేనా అని. లారస్ ల్యాబ్స్ అండ్ లారస్ ల్యాబ్స్ గురించి ఇంకొక మెయిల్ కూడా వచ్చినట్టుంది. అఖిలేష్ రెడ్డి అడుగుతున్నారు, ఆయనకు ఐపీఓ అలాట్ అయిందంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? వన్ క్వశ్చన్, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఆర్ ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా? లారస్ ల్యాబ్ చూస్తే కనుక ఈ వారమే చాలా కాలం తర్వాత కొంచెం 470-480 లెవెల్స్ నుంచి కొంచెం పెరగటం మనం చూసాము. ఇవాళ 13% వరకు ఒక అప్ ట్రెండ్ కూడా రావడం మనం చూసాము. సో లాస్ట్ వీక్ వచ్చిన టెక్నికల్ బ్రేక్అవుట్ ఏదైతే ఉందో లారస్ ల్యాబ్, అది కూడా కంటిన్యూ అవ్వడం మనం చూస్తాము. చాలా కాలం తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ కూడా వచ్చింది అనుకోవచ్చు లారస్లో. నా ఉద్దేశం ఇంకా కొంచెం బహుశా చూడండి, జనరల్గా ప్రాఫిట్స్ అనేది రన్ చేయడం, రైట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం విన్నింగ్ స్టాక్గా మారింది కాబట్టి కొంచెం ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నా ఉద్దేశం కొంచెం ఎక్కడైతే ఈ వీకెండ్లో కనుక 600-620 దాటలేకపోతే కనుక అక్కడ మీరు ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. ఓకే. రాజు విజయవాడ నుంచి మరో కాలర్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ అట్లాస్ 600 లో ఉన్నాయి సార్, లాంగ్ రన్ కోసం. ఓకే. అది ఉంచమంటారా, ఎగ్జిట్ ఇంకేమైనా తీసుకోమంటారా? అట్లాస్ సైకిల్స్ అంత పెరిగిన తర్వాత మనం చాలాసార్లు కూడా చెప్పామండి, అట్లాస్ సైకిల్స్ బాగా పెరిగింది, ఈ టైంలో కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే అనూహ్యంగా అనుకున్న దానికంటే ఎక్కువగా పెరిగింది కాబట్టి అని 600 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏమి అంటే ఇన్వెస్ట్ చెయ్యి అంటే మనం కొనంగానే స్టాక్ పెరగాలి అనేది ఒకటి రాంగ్ అండి. తర్వాత ఇంకోటి టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనం 350 నుంచి పెరుగుతూ వస్తున్నప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే హోల్డ్ చేసుకోమని చెప్తాం, కానీ ఫ్రెష్గా ఎంట్రీ అనేది వద్దని చెప్తాము. అయితే ప్రస్తుతం ఉన్న లెవెల్లో అట్లాస్ అనేది కొంచెం ఈ ట్రేడ్ టు ట్రేడ్ చేయడం అనేది కొంచెం దీనికి అంటే ఈరోజు కొంటే ఓన్లీ డెలివరీ బేస్డ్ అనేది ఉంటుంది. 2-3 రోజుల తర్వాతే మనం అమ్ముకోవాల్సి ఉంటుంది. ప్లస్ రిజల్ట్ కూడా చూసుకుంటే అంత గొప్పగా లేవండి. అయితే కొన్ని ఆ కంపెనీలో లాస్ట్ కొన్ని రోజులుగా అంటే కొన్ని నెలలుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ అంశాలు. అంటే సిక్గా ఉన్నాయి, దాన్ని క్లోజ్ చేయడం ఒకటి పాజిటివ్ అంశం. ప్లస్ వీళ్ళు ఏంటంటే హైయెస్ట్ వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న కంపెనీ ఇది. రానున్న రోజుల్లో ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుందండి, కాకపోతే మీరు కొంచెం ఓపికతో హోల్డ్ చేయాలి. మీరే చూసారు, ఇది ఒకసారి ట్రెండ్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే విత్ ఇన్ నో టైంలో 350 నుంచి 800 క్లోజర్గా 700 దాకా వెళ్ళింది.
ఈవెన్ నెక్స్ట్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే సేమ్ అదే విధమైన ప్యాటర్న్ ఇందులో ఉంటుంది. కాబట్టి మీరు ఓపికతో హోల్డ్ చేయండి, భయపడాల్సిన అవసరం అయితే లేదండి. గ్రంథి లక్ష్మి అడుగుతున్నారు, నిఫ్టీ 8600 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఆప్షన్ మరి బై చేసినట్టున్నారు. 28 రూపీస్లో 2 days హోల్డ్ చేద్దాం అనుకుంటారు, చేయొచ్చా? పుట్ అనుకుంటా ఫుడ్ బై చేశారా? మేబీ పుట్ అనుకుంటా, ఎందుకంటే 28 రూపీస్ ఉంది కదా. 8600 పుట్ ఆప్షన్ ఈ లెవెల్లో ప్రస్తుతానికి ఇవాళ చూడండి, ఎందుకంటే 8810 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. వస్తే ఈ లెవెల్లో కరెక్షన్ రావాలి. ఇవాళ రేపు రేపు అనుకున్నట్టుగా కరెక్షన్ వస్తే కనుక మీరు తీసుకున్న 8600 పుట్ ఆప్షన్కి ప్రాఫిట్స్ వస్తాయి, ప్రీమియమ్స్ కూడా బాగా పెరుగుతాయి. అలా కాకుండా ఇవాళ రేపు కనుక 88 దగ్గర కనుక స్థిరంగా ఉందంటే 2-3 రోజుల పైన జనరల్గా కంటిన్యూ చేయకూడదు. ముఖ్యంగా కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ తీసుకున్నప్పుడు అది ఎమ్మడే సెకండ్ డేనే సెట్ కాకపోతే తర్వాత కొంచెం ప్రీమియమ్స్ కూడా చాలా స్లోగానే ఉంటాయి. కాబట్టి ఇవాళ రేపు చూసి అనుకున్న కరెక్షన్ వస్తే హోల్డ్ చేయండి, లేదా ఎగ్జిట్ అయిపోండి. విజయవాడ నుంచి సురేష్ కాల్ తీసుకుందాం. సురేష్, హలో. నమస్తే అండి. నమస్కారం సార్. 280లో తీసుకున్నాం లాస్ట్ టైం, చాలా ఏ షేర్లు దాకా ఉన్నాయి, అవి తీసుకోమంటారా లేకపోతే ఇంకా వెయిట్ చేయమంటారా? హెచ్ఆర్ఎఫ్ ఒకటి స్టేట్ బ్యాంక్ అండి మీరు అడిగిన ఫస్ట్ స్టాక్, అది కూడా వెయిట్ చేయమంటారా తీసుకోమంటారా? సురేష్ మీరు అడిగిన ఫస్ట్ స్టాక్ స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అండి, 280లో తీసుకున్నాం. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 280. ఎక్కువ పొజిషన్స్, ఎక్కువ క్వాంటిటీ కూడా ఉన్నట్టుంది. ఓకే అండి, అండ్ మీరు హైయర్లో తీసుకున్నారండి. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు 280 దగ్గరే ప్రస్తుతం మీ లెవెల్లో ఉంది, ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. రిజల్ట్ అనౌన్స్ చేసినాక రిజల్ట్ బాగుంటే మాత్రం ఇది 280 పైన సస్టైన్ కాగలిగితే స్లోగా 320 వరకు వెళ్ళొచ్చండి. మీరు అక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఈసారి అయినా, ఎందుకంటే ఇది ఎట్లుంటుందంటే ట్రెండ్ కంప్లీట్గా వన్ సైడ్ అప్ ట్రెండ్ ఉండదు. ఒక్కొక్క అంటే కొన్ని నెలలు పెరగడం మళ్ళీ పడడం, ఈ విధంగా బ్యాంకింగ్ స్టాక్స్ ఈ విధంగా గత కొన్ని రోజులకు ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా సేమ్ అదే విధమైన ట్రెండ్ ఉంటుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి మీ రేట్ వచ్చింది కాబట్టి రన్ చేయండి, ప్రాఫిట్స్ని రన్ చేయమని చెప్తాను. ప్రాఫిట్స్ లేరు అఫ్ కోర్స్, రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయండి. తర్వాత ఎస్ఆర్ఎఫ్ గురించి అడిగారు, ఎస్ఆర్ఎఫ్ని మీరు హోల్డ్ చేయండి అండి. ఇక్కడ నుంచి ఇది 2000 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అంటే కొన్ని నెలలు, అంటే ఇమీడియట్గా కాదు కొన్ని నెలలు, ఎందుకంటే ఒక బాగా డౌన్ ట్రెండ్ ఉండే స్టాకు 1400 చేంజ్ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్లోకి వచ్చింది కాబట్టి ర్యాలీ కొనసాగవచ్చు. ఇమీడియట్గా అయితే 1800 దగ్గర ఆగొచ్చు అండి, ఇమీడియట్ అప్ ట్రెండ్ ఆగొచ్చు. కొన్ని నెలలు వెయిట్ చేస్తే మీకు 2000 క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మార్కెట్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి, మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర అక్యుములేషన్ కనిపిస్తుంది, అందుకని 8800 పైన నిఫ్టీ సస్టైన్ అవుతుంది. ఎన్ని కీ లెవెల్ టు వాచ్ 8807 అనేది ఒక ఫస్ట్ రెసిస్టెన్స్లో కనిపిస్తుంది. ఆ రెసిస్టెన్స్ పైన కనుక క్లోజ్ అవుతే మరి ఇంకా ఏ మేరకు అప్సైడ్ చూడొచ్చు. ఆర్ ఎన్ని కీ లెవెల్ టు వాచ్? మనం లాస్ట్ హాఫ్ అవర్లో ఒక మైనర్ కరెక్షన్ చూసాము, 8810 నుంచి 8780 సపోర్ట్ వరకు రావడము, దానిపైన ఒక 10 minutes నిలబడింది, మళ్ళీ కొంచెం పెరగటం మనం చూస్తున్నాము. సో మీరు చెప్పినట్టుగానే 8810 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, అది కనుక దాటి కాసేపు ట్రేడ్ అయిందంటే కనుక నెక్స్ట్ కాసేపట్లో మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇంచుమించు 8900 వరకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక పెద్ద కరెక్షన్ రాకపోవచ్చు నార్మల్ మార్కెట్ కండిషన్లో. ఏదైనా సడన్గా క్లోజింగ్ సమయానికి నీజర్కి రియాక్షన్ వచ్చి 8780 కింద కనుక క్లోజ్ అవుతే అప్పుడు మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఈ లెవెల్లో క్లోజ్ అయినా కూడా మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉందని చెప్పచ్చు. ఓకే, శేష్ గారు మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఒకటే మార్కెట్స్ అయితే మళ్ళీ లో నుంచి కొంత రికవరీ చూసాము, జస్ట్ లాస్ట్ ఒక 10-15 నిమిషాల నుంచి పర్లేదండి. మార్కెట్స్ ఇదే విధంగా రేంజ్లో ఉండొచ్చు. అయితే నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్లో మళ్ళీ 8800 బిలో వస్తే మాత్రం కొంచెం సెల్లింగ్ రావచ్చు. ప్రస్తుతం ఈ లెవెల్లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేసి మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.